హాయ్ ఆల్, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ ఛానల్ తరపున అందరికీ నమస్కారం అండి. మా 26వ వార్డులో మావుళ్ళమ్మ వారి జాతర మహోత్సవాలు అయితే జరిగాయండి. దానికి సంబంధించిన వీడియో అయితే ఈరోజు నేను అప్లోడ్ చేస్తున్నాను. ముందుగా మన ఛానల్ చూడడం ఫస్ట్ టైం అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఆ రోజు మేము అమ్మవారికి నైవేద్యం పెడతామండి. నైవేద్యం కోసం అయితే నేను అమ్మవారికి ముందుగానే బూరెలు, గారెలు, అలాగే పొంగుపూర్లు, చలివిడి వడపప్పు అయితే రెడీ చేసి పెట్టుంచాను అనమాట అండి. మేమైతే అమ్మవారికి నైవేద్యం పెట్టేటప్పుడు 3 ఆకులు వేసి పెడతామండి. అంటే ముక్కోటి దేవతలకి, అలాగే అమ్మవార్లకి అక్కా చెల్లెలతో నైవేద్యం ఆరగిస్తుందని చెప్పి 3 ఆకులు వేసి అయితే నైవేద్యం పెడతామండి. ఇలా పెట్టేటప్పుడు పూర్ణం బూర్లు, పొంగు బూర్లు, గారెలు మన ఇష్టం అనమాట. మనం వేసేది ఒక్కొక్కరిది ఒక్కొక్క విధానంగా ఉంటుందన్నమాట. దాని ప్రకారం అయితే ఇక్కడ పానకము, చలివిడి వడపప్పు అయితే మస్ట్గా పెడతారండి. నైవేద్యం పెట్టేటప్పుడు పప్పు, మునగాకు కూర వంట అయితే పెడతారండి. అలాగే అమ్మవారికి నైవేద్యం పెట్టేటప్పుడు నిండుకుండా అన్నం నుంచి తీసైతే నైవేద్యం పెడతారనమాట. నేనైతే సపరేట్గా ఇలాగా ఒకటి వండేస్తానండి. ఒక తెపాలతో మొత్తం అన్నం వండేసి 3 ఆకుల్లోకి మొత్తం నిండుగా అయితే సర్ది పెడతానమాట. ఇలాగా అమ్మవారికి మూల నైవేద్యం పచ్చని అరిటాకు వేసి పెడితే చాలా అంటే చాలా మంచిదండి. జాతర మహోత్సవాలు చేసేటప్పుడు అమ్మవార్లకి వేపాకు అంటే చాలా ఇష్టం అనమాట. అందుకని గుమ్మాలకి వేపాకు తోరణాలు కట్టి మనం నైవేద్యం పెట్టే చోట కూడా వేపాకు పెట్టి చేస్తారనమాట. మేమైతే రోజు నిత్య దీపారాధన చేస్తాం కాబట్టి నిత్య దీపారాధనతో పాటు అమ్మవార్లకి అంటే నేను కిందే నైవేద్యం పెడతానండి. అమ్మవార్లకు కూడా నైవేద్యం పెట్టేశాను అనమాట. ఇలాగా ఆ రోజు ఉదయమే అమ్మవారికి అయితే నైవేద్యం పెట్టేశామండి. కొంతమంది అయితే మనకి కోళ్ళు కోసుకోవడం, వేటపోతలు వేయడం ఇలా ఉంటుందన్నమాట. ఎవరు తగ్గట్టుగా వారు చేసుకుంటూ ఉంటారనమాట. అంటే ఎవరి ఇష్ట ప్రకారం వాళ్ళు నైవేద్యం పెట్టాలనుకుంటే వాళ్ళు పెడుతూ ఉంటారు. మేమైతే ఇలాగ నైవేద్యం పెడతామండి. అంటే నైవేద్యం పెట్టేటప్పుడు దసరాలో మాత్రమే కోడిని కోస్తాము. మిగతా వాటికైతే మేము కోడిని కోయడం అలా అయితే ఉండదు. నార్మల్గా నాన్ వెజ్ ఏమైతే వండుతామో ఆ రోజు వండేస్తాం. నైవేద్యం మాత్రం మూల ఇలా పెట్టి అమ్మవారికి సాంబ్రాణి ధూపం వేసి నైవేద్యం అయితే పెడతామండి. నైవేద్యం పెట్టేటప్పుడు కొంతమంది చలి నైవేద్యం కూడా పెడతారండి. అంటే 2 ఆకులు వేసి ఒకటి చలి నైవేద్యం, ఒకటి మామూలు నైవేద్యం అయితే పెడతారనమాట. ఎవరెవరి ఆచారం ప్రకారం వాళ్ళైతే నైవేద్యం పెడతారు. ఇలా పెట్టిన నైవేద్యాన్ని ప్రసాదంగా మనం కొంచెం ఇంటిలోకి తీసుకుని మన ఇంటి చాకలికైతే ఈ నైవేద్యాన్ని ఇచ్చేస్తాము. నేనైతే ప్రతి సంవత్సరం మా కుమారి, చాకలి కుమారి ఉంటుందండి, తనకైతే నైవేద్యాన్ని ఇస్తానన్నమాట. కొంతమంది ఏంటంటే వేటపోతలు వేసుకొని చుట్టాలు అందరినీ పిలుచుకుంటారు. కొంతమంది నార్మల్గా పెట్టుకుంటారు. ఇలా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు నైవేద్యం అయితే పెట్టుకుంటారండి. మధ్యాహ్నం నుంచి అయితే మా 26వ వార్డు అంతా అమ్మవారిని అందమైన వాహనంతో పాటు వివిధ రకాల నృత్య కళారూపాలతో అయితే ఊరేగింపుగా తీసుకొస్తారనమాట. ప్రతి సంవత్సరం మా వీధిలోకి వచ్చేసరికి అయితే ఇంచుమించుగా ఈవినింగ్ 5:30-6 అలా అయిపోతుంది. ఈ సంవత్సరం ఇంకా కొంచెం బాగా లేట్ అయిందండి. అమ్మవారు మా వీధిలోకి వచ్చేసరికి 7 అయిందనమాట. జాతర వస్తుంది కదా, చూడడం కోసం అయితే మా వీధిలో జనాలందరూ కూడా ఇలా బయటకు వచ్చి వెయిట్ చేస్తున్నారన్నమాట అండి. అంటే మాది డెడ్ ఎండ్ రోడ్ అనమాట. ముందు ఫస్ట్ రోడ్ చివరికి వెళ్ళిపోయి అక్కడి నుంచి అయితే వస్తాయి. మా వీధిలో జరిగిన జాతర నృత్య కార్యకలాపాలు ఎలా ఉన్నాయో మీరందరూ కూడా చూసేసి ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసి చెప్పండి.
ఇలా కార్యక్రమాలన్నీ కూడా చాలా బాగా జరిగినాయండి. శక్తి వేషాల వారు చేసిన విన్యాసాలు చాలా బాగున్నాయన్నమాట. కర్పూరంతో వెలిగించి చేసినవన్నీ చాలా బాగున్నాయి. అలాగే వెంకటేశ్వర స్వామి వారి గెటప్‌లో ఎక్స్‌ప్రెషన్స్ అయితే చాలా చాలా బాగా చేస్తూ, చూపిస్తూ డ్యాన్స్ అయితే చేశారనమాట. ఇంకా డీజే అయితే కుర్రవాళ్ళందరూ కూడా లైట్స్ వెనకాలైతే ఉన్నారనమాట. గరగల వాళ్ళ నృత్యాలు, అలాగే ఇంటికి ముందుగా బుక్క ఇచ్చి గరగల వారితో బుక్క చెల్లించుకుంటే ఇంటికి మంచి జరుగుతుందని అందరూ కూడా ఇంటి దగ్గర బుక్క చెల్లించుకుంటారండి. అమ్మవారు వచ్చినప్పుడు ఎవరైనా ఏమన్నా అమ్మవారికి కానుకలు అవి సమర్పించాలనుకుంటే ఇప్పుడు ఇస్తారనమాట. కొంతమంది బియ్యం, కొబ్బరికాయ, పసుపు, కుంకుమ, పూలు అన్నీ ఇస్తారు. కొంతమంది అయితే చీర అలా ఇస్తారనమాట. ఇలాగా మా జాతర అయితే చాలా బాగా జరిగింది. అమ్మవారిని తీసుకొచ్చేటప్పుడు ఎద్దుల బండి మీద తీసుకొచ్చారండి. ఆ ఎద్దులు కూడా చాలా చాలా ముద్దుగా ఉన్నాయన్నమాట. వెనకాల వైపు కూడా ఆవు దూడ ఇలా వీణతో అయితే చూడడానికి చాలా బాగుందన్నమాట. జాతర ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మర్చిపోవద్దు, షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.